ఈ సమాజంలో ఈర్ష్య అనేది ఒకటి ఉంటుంది. కేసీఆర్కు నేను దగ్గర అనేది ఒక ఈర్ష్యకు కారణం, చాలామందికి కారణం. దాన్ని నేనేం చేయలేను. మరి ఇప్పుడు అంతేందుకండి, మీరే ఉన్నారు, మీరు ఇక్కడ ఒక పొజిషన్లో ఉన్నారు, మీకున్న 100 మంది ఎంప్లాయీస్లో ఒక్కడు మీతో బాగుంటే మీతో వాడి మీద ఈర్ష్యపడుతుంటుంది, సహజం అది కదా. సహజం. గంతి నా మీద అటువంటి కొన్ని ఉంటాయి, దాంతో మాట్లాడతారు. దానికి నేను సరే, వాళ్ళందరికీ ఉన్నాయంటే అర్థం చేసుకుందాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ మీద కోపం ఎందుకు? కోమటిరెడ్డి పాపం ఇక వాళ్ళు మనుషులు గారు, జంతువులు గారు, కోతుల వ్యవహారం ఉంటుంది వాళ్ళది మొత్తం. ఏ పూటకి ఏం మాట్లాడతారో తెలియదు. మీరు తీయండి, ఇప్పటివరకు వాళ్ళు ఏ నాయకుడిని తిట్టలేదు, మళ్ళీ ఏ నాయకుడిని పొగడలేదు, అదే నాయకుడిని పొగడలేదు ఒక్కటన్నా. కేసీఆర్ గారి గురించి వెళ్ళి అరవీర భయంకర విమర్శలు చేసేది, కేసీఆర్ గొప్ప నాయకుడు అని మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గురించి వెళ్ళైతే మనం ఎవరు మాట్లాడలేని మాటలు మాట్లాడినరు. 25 కోట్ల కొనుక్కొచ్చుకున్నాడని, ఈ పనులు చేసి తెచ్చుకున్నాడని, ఆ పనులు చేసుకు గా నాయకత్వంలో మేము పని చేస్తామని మాట్లాడినరు. గాయనే ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి అని మాట్లాడుతుంటాడు ఇప్పటి కూడా. కింద పోయినా లేదు, ఇప్పుడు పూజలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఆయన నెక్స్ట్ టర్మ్ రావాలని చెప్పి పూజలు కూడా చేశారు, లేటెస్ట్ చేశారు కదా. ఇక అటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మనం ఏం మాట్లాడుకుంటాం చెప్పండి.